and how to have our own website. Okay, for example, Venkatrao undanko, it will be Venkatrao78.github.io అని వస్తుంది అనమాట. సో దిస్ విల్ బి ద లింక్ అనమాట. ఈ లింక్ కొడితే హిస్ వెబ్సైట్ విల్ కమ్. సో దిస్ అంటే ఇది చేద్దామా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు క్రియేట్ ఎ సింపుల్ వెబ్ పేజ్, అంటే సింపుల్ వెబ్సైట్ లా చేద్దామా? ఏం లేదు, దిస్ ప్రాసెస్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గిట్ హబ్. ఓకే, కొంత అర్థం అవుతుంది, అంత అర్థం అవుతుంది, వాడుకోవడం అర్థం అవుతుంది. రెండోది ఇప్పుడు గిట్హబ్ ఇచ్చిన నేమే వస్తుంది సార్ ఆ వెబ్సైట్ ది, అదే మార్చుకోవచ్చు. అంటే బేసికల్లీ ఇంకేమైనా ఇంకో రిపోజిటరీ క్రియేట్ చేసి అనుకో, స్లాష్ సంథింగ్ అని వస్తుంది, స్లాష్ స్లాష్ యాక్షన్ ఏదోటి రండి, ఏదోటి. అంటే మీరు ఇంకా వేరే చేస్తే వేరే వస్తాయి, బట్ దిస్ ఇస్ ద డిఫాల్ట్ వెబ్సైట్ విచ్ పీపుల్ కీప్ అనమాట అందరూ కూడా. అందుకే గిట్హబ్ ఐడీస్ బాగా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన గిట్హబ్ ఐడి ఉంటే కొత్తది క్రియేట్ చేసుకోండి మీకు నచ్చింది. ఓకేనా? బట్ బసి దిస్ ఈజ్ ఆల్ బై డిఫాల్ట్. కాకపోతే ఇఫ్ యూ బై ఏ డొమైన్, ఆ డొమైన్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, అది వేరు. ఓకే, సో సి బై ద వే, గిట్ ఇన్స్టాల్ చేశాక దేర్ ఇస్ ఇంపార్టెంట్ లైక్ ఫస్ట్ టైం వన్ టైం configuration of username and email ID must be done. So what I'll do, I'll create a document for you to do the steps. లేదు మనం ఒక మెషిన్ మీద ఇప్పుడే చేసేద్దాం అంటే చేసేద్దాం, ఏమంటారు? చేసేద్దాం ఒక మెషిన్ మీద. ఎవరు whose machine we want to do? Tell me. Who can share that machine? I'll వర్మ వద్దు, వర్మ ubuntu. ఒక్క నిమిషం, అందరి దగ్గర ఎక్కువ విండోసే కదా ఉంది. కాదు సార్. అరే నీ దగ్గర లేకపోతే కాదనకు. సరే అయితే విండోస్ ఎంత? ఓకే, ఒకటి అడుగుతాను, ubuntu ఎంతమంది దగ్గర ఉంది చెప్పండి, మెసేజ్లో పెట్టండి. ubuntu అని టైప్ చేయండి మీ దగ్గర ubuntu ఉంటే. లేకపోతే పోల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆగండి, పోల్ అని ఉంటుంది. స్టార్ట్ పోల్ అంటాను. ఆప్షన్ 1 ubuntu, ఆప్షన్ 2 మ్యాక్, ఆప్షన్ 3 విండోస్, ఓకే, ఆప్షన్ 4 అదర్. ఓకే, విచ్ OS do you have on your machine? మీకు మీకు కనిపిస్తుందా పోల్? ఏమైనా వచ్చిందా పోల్? సార్ వచ్చిందా? ఏమొచ్చింది? ఇక్కడ కాదు, మీరు చాట్లో ఒక ట్రయాంగిల్, స్క్వేర్ ఒకటి నేను ఒకసారి చూపిస్తాను. సో ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ నౌ? సార్. సో ఇందులో ఇది కనిపిస్తుందా? ఇది సార్ అందులో పోల్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా మీరు? సూపర్. అందరూ ఓట్ చేయాలి. దేర్ ఆర్ లైక్ వీ హ్యావ్ హౌ మెనీ ఇన్ ద, నేను కూడా ఓట్ చేస్తాను. నాకు ఓట్ చేయడానికి ఆప్షన్ ఎక్కడ ఉంది నాకు కనిపించట్లేదు, కానీ నన్ను పక్కన పెట్టేయండి, మిగతా అందరూ ఓట్ చేయాలి. 15 ఓట్స్ రావాలి మనకి. 8 + 10 వచ్చాయి, ఇంకో 5 ఓట్ చేయట్లేదు. ఓకే, 10 ఓట్సే మార్చేస్తున్నారా ఓట్లు? 11. ఓకే, మిగతా వాళ్ళు చేయలేదు. బట్ యా, ubuntu ఒకరికి ఉంది, మ్యాక్ వైస్ నాకు కూడా మ్యాక్ వైస్ ఉంది, విండోస్ 8 ఉంది. సో విల్ సెలెక్ట్ ఎ విండోస్ మెషిన్ టుడే అండ్ ట్రై టు డూ దిస్. ఓకే, సో హూ ఈస్ గోయింగ్ టు షేర్ దర్ విండోస్ మెషిన్? నేను చేస్తాను. సాయి చెయ్యి.
Yes, I is sharing the screen. Yes. Now, sorry, నేను వీడియో ఆపేస్తాను. సో ఇట్ విల్ బి సింపుల్. నీ గిట్హబ్కి వెళ్తావు ఒకసారి. ఓకే, గిట్హబ్ ఇస్ రెడీ. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ గిట్ ఒకటి ఇన్స్టాల్ చేసేద్దాం మన మెషిన్లో. గో టు గూగుల్, ఇన్స్టాల్ గిట్. First, select the first link. So git SCM అని ఒకటి ఉంటుంది. So in that you can say download. అక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా పైన, పైనే కనిపిస్తుంది మీకు అది. So other people don't do it right now. Okay, we'll first see what is happening and then we can do. Okay, sir. 17 minutes అంతసేపు ఆగలేరా? 8 minutes. లేదు బాగానే ఉంది, నెట్ బాగానే ఉంది. 2 minutes, 1 minute బాగుంది, చాలా ఫాస్ట్ ఉంది. ఓకే, నా ఓపెన్ చేయండి. ఏమిటి స్కాన్ చేస్తుంది. ఓకే, రన్. నెక్స్ట్ ఫాస్ట్ కుదర స్లో. నెక్స్ట్ సో హియర్ వాట్ ఇట్ సేయింగ్, సెలెక్ట్ సి మీరు సాఫ్ట్వేర్లో టేక్ యువర్ టైమ్ అండ్ రీడ్ ఆల్ ద థింగ్స్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్. ఇట్ విల్ బి యూస్ఫుల్ లేటర్. అంటే సెలెక్ట్ ద డెస్టినేషన్, అంటే రేపు పొద్దున్న మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ తయారు చేసి ఇన్స్టాలేషన్ చేయాలనుకో, ఏమేమి క్వశ్చన్లు అడగాలి అన్నీ అర్థం అవుతాయి. ఓకే, సో అబ్జర్వ్ దెమ్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ సెలెక్ట్ కాంపోనెంట్స్, అడిషనల్ ఐకాన్స్. డెస్క్టాప్ మీద ఐకాన్ కావాలా నీకు? ఎస్ సార్. ఓకే, యూజ్ ట్రూ టైప్ ఫోన్ చెక్ డైలీ. నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ ఏముంటుంది, యూజ్ విమ్ యాజ్. ఇంకా సెలెక్ట్ మెనూ ఆప్షన్స్కి వెళ్ళి ఏమున్నాయి ఇంకా? నీ దాంట్లో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉందా? లేదు సార్. అదే యూఎస్ విఎస్ కోడ్ ఎడిటర్, గిట్ డిఫాల్ట్ ఎడిటర్, అది పెట్టదు. మన విఎస్ కోడ్ ఉంది కదా, ఎస్ సార్. అది పెట్టుద్దాంలే. నెక్స్ట్ లెట్ గిట్ డిసైడ్. Initial branch is inherited. Change the default. Override the default branch name. ఓకే, ఇది మనం ఏం చేద్దామంటే, ఒక్క నిమిషం, గివ్ మీ 1 minute. ఈ స్టెప్లో ఈ మధ్యన ఏం చేశాడంటే, okay, so can you select that was second option, override main ఉంచేయండి. అలాగే అంటే ఒక్క నిమిషం, ఇప్పుడు వరకు గిట్లో ఏముండదంటే ఎప్పుడు డిఫాల్ట్ మాస్టర్ అని ఉండేది అనమాట. ఈ మధ్యన ఏదో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ దే చేంజ్ టు మెయిన్ అనమాట. సో మేక్ షూర్ యూ సెలెక్ట్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, యూజ్ గిట్ ఫ్రమ్ గిట్ బ్యాష్ ఓన్లీ, గిట్ ఫర్ కమాండ్ లైన్ ఆల్సో ఫ్రమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, యూజ్ గిట్ అండ్ ఆప్షనల్ యూనిక్స్ టూల్స్ ఫ్రమ్ ద కమాండ్ ప్రాంప్ట్. సరే, డిఫాల్ట్ వదిలేద్దాంలే. నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ డిఫాల్ట్ వదిలేద్దాం.
ఒక్క నిమిషం బ్యాక్. ఇది ఇన్ ఆప్షన్లు వచ్చాయి ఇప్పుడు. గిట్ చూస్ డిఫాల్ట్ గిట్ పుల్, ఇది పర్లేదు. నెక్స్ట్ చేసేయండి పర్లేదు. గిట్ క్రెడెన్షియల్ మేనేజర్ కోర్ క్రాస్ ప్లాట్ఫామ్ వర్షన్ ఆఫ్ గిట్. ఓకే నెక్స్ట్. చాలా మారింది. సరే నెక్స్ట్. ఎనేబుల్ అవసరం లేదు. నెక్స్ట్. ఒక్క నిమిషం ఆగు. దిస్ అలౌస్ రన్నింగ్ నేటివ్ కన్సోల్ ప్రోగ్రామ్స్ లైక్ నోడ్ ఆర్ పైథాన్ ఇన్ గిట్ బ్యాష్ విండో వితౌట్ యూజింగ్ విన్, బట్ ఇట్ స్టిల్ హ్యాస్ నో బాక్స్. ప్రస్తుతానికి వద్దులే. నెక్స్ట్ కొట్టేసి. ఓకే, ఈ చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఈ ఆప్షన్ ఉండవు, ఈ మధ్యన మారింది. బట్ బై ది వే, దిస్ రికార్డింగ్ వీడియో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ విల్ షేర్ విత్ యూ ఆఫ్టర్ ద క్లాస్. సో మనకి 9 minutes ఉంది 8 అవడానికి. ఈ లోపల మనం వెబ్సైట్ రెడీ చేసేయాలి. ఓకేనా? అయితే ఈ మధ్యలో ఏమైనా క్వశ్చన్లు అడగవచ్చు మిగతా వాళ్ళు. అరే ఇది ఇన్స్టాల్ అవుతుంటుంది రా, మనం మధ్యలో మాట్లాడుకోవచ్చు. వెయిట్ చేయక్కర్లేదు. సార్ టెర్మినల్ అని ఓపెన్ చేశారు కదా సార్, అది విండోస్ లో కూడా ఉంటుందా సార్? ఉంటుంది. విండోస్లో సిఎండి కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది, సిఎండి అని. అలా కాకుండా దేర్ ఇస్ గిట్ బ్యాష్ అని ఒకటి ఉంటుంది. చూపిస్తాను. ఇది గిట్ ఇన్స్టాల్ అయిపోయాక నీకు గిట్ బ్యాష్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఏమైతే చేస్తానో సేమ్ థింగ్స్ యూ కెన్ డూ ఆన్ గిట్ బ్యాష్. సార్ మీరు డొమైన్ కొన్నారు కాబట్టి మీకు వెబ్సైట్ క్రియేట్ అయింది సార్, మాకు కూడా క్రియేట్ అవుద్దా? వెబ్సైట్ క్రియేట్ అవ్వడం వేరు, డొమైన్తో మ్యాపింగ్ వేరు. ఓకేనా? ఓకే. ఎందుకంటే మీకు డిఫాల్ట్గా మీ యూజర్ నేమ్ డాట్ అది అక్కర్లేదు, రిలీజ్ అన్టిక్ చేసే అవసరం లేదు మనకి. ఓకే ఫినిష్ చేసి లాంచ్ గిట్ బ్యాష్ కొట్టుకొని. సో మనం ఇక్కడ ఏంటంటే ఫాంట్ పెంచాలి. దీనికి ఫస్ట్ ఏం చేస్తాం అంటే Ctrl++ కొట్టు. పనిచేస్తుందా? Ctrl++. పెంచు. ఇంకా మాకు కనిపించాలి. మాకు చాలు. ఓకే. సో ఇక్కడ కొద్దిగా విండో పెంచు. అంత పెంచా? ఓకే. పీడబ్ల్యూడి. బై ద వే, మీకు పీపుల్ హూ డోంట్ నో అబౌట్ దిస్ ఇస్ కాల్డ్ టెర్మినల్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్. ఎంటర్ కొట్టు. సి డ్రైవ్ యూజర్స్ డెల్లో ఉన్నారా? సరే, ఇప్పుడు మనం గిట్ అయితే రెడీ, గిట్ ఇన్స్టాల్ అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి నీ ఎక్స్ప్లోరర్, విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయి. ఇది కాదురా, ఇక్కడ కాదు. గో టు యువర్ స్టార్ట్ అండ్ అంటే మన విండోస్ ఫైల్స్ అని చూపిస్తాం కదా, సి డ్రైవ్, డి డ్రైవ్ అలాంటివి. అది ఓకే. ఇందులో మనం నీ కోడ్ అంతా ఎందులో పెడదాం? డి డ్రైవ్లో పెడదాం. ఖాళీ ఉన్నట్టుంది. డిఆ ఈ అని డీలో డి పెట్టి క్రియేట్ చేయి, ఓపెన్ చేయి. డి కదా, ఒక్క నిమిషం అలా వచ్చి ఇక్కడ టెర్మినల్కి వచ్చేసాయి. టెర్మినల్ వచ్చావు కదా. ఓకే, ఎస్కేప్ కొట్టు. ఓకే, డి కాలన్ అని పెట్టు. డి కాలన్ అంటే 2 చెప్పులు. ఎక్కడ ఉంటుంది అంటే ఎంటర్ కొట్టు. రాలే. సిడి స్పేస్ డి కాలన్ ఎంటర్ కొట్టు. ఇప్పుడు డి డ్రైవ్ వచ్చావు. ఎల్ఎస్ అని కొట్టు. ఎంటర్ కొట్టాలి. ఇందాక ఇవే కదా ఫోల్డర్స్ చూసాం. ఆ ఫోల్డర్లో డీలో. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం, మనం కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. MKDIR మేక్ డైరెక్టరీ అనమాట. స్పేస్ మన ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఫైల్స్ అని ఇందులో సేవ్ చేద్దాం రా. ఏం ఫోల్డర్ పెడదాం? ఇవన్నీ లైనక్స్ కమాండ్స్ సార్? ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ కమాండ్స్ రా. లైనక్స్ కమాండ్స్ అనుకో, ఈ విండోస్లో కూడా పనిచేస్తున్నాయి కదా. ఇవి ఏమంటారంటే దీన్ని టెర్మినల్ కమాండ్స్ అంటారు. యాక్చువల్లీ లైనక్స్ యూనిక్స్ కమాండ్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇవన్నీ మనకి బేసిక్ ఏమవుతలే. PWD, CD, LS ఇవే కావాలి మనకి. ఇంకేం మేక్ డైరెక్టరీ. అరే డైరెక్టరీ పేరు పెట్టుకోరా, నీ ఫోల్డర్ నీ ఇష్టం సాయి.
ఏదో చెప్పండి సార్. ఏం సాయి మ్యాజిక్ అని పెట్టు. సాయి స్పేస్ మ్యాజిక్ అని పెట్టు. సాయి _ మ్యాజిక్ అని పెట్టారు. ఎంటర్ కొట్టు. సిడి ఎల్ఎస్ కొట్టు ఒకసారి. ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్. సో ఇందాకటికి ఇప్పటికి తేడా చూస్తే మీకు సాయి _ మ్యాజిక్ కనిపించిందా? టెంపుల్ తేజకి మధ్యలో కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. సో నౌ విల్ గో ఇన్ టు దట్ ఫోల్డర్. చేంజ్ డైరెక్టరీ సిడి స్పేస్ SA ట్యాబ్ కొట్టరా. ట్యాబ్ SA తర్వాత ట్యాబ్ అంటే వచ్చేస్తుంది, కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఎంటర్ చేయి. నౌ D డ్రైవ్లో సాయి మ్యాజిక్లో ఉన్నాం. ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ వరకు బాగానే ఉంది. దీన్ని ఎలా ఉంచు. నౌ విల్ గో టు గిట్హబ్. గిట్హబ్కి వెళ్దామా? గిట్హబ్లో అక్కడ ప్లస్ ఉంది రైట్ టాప్ కార్నర్లో. న్యూ రిపోజిటరీ. రిపోజిటరీ పేరు నీ పేరేంట్రా? సైక్లాప్సా? పెట్టు సైక్లాప్స్. అదే పెట్టు cyclops.github.io. అదే మధ్యలో మిస్ అయ్యావు. 331. ఓకే. .github.io. సార్ .io అంటే ఏంటి సార్? ఇన్పుట్ అవుట్పుట్. అంటే .com లాగే .io అనేది కూడా ఒక డొమైన్ అంటాము. .io యాక్చువల్లీ ఒక కంట్రీ రిలేటెడ్ అనమాట. .in ఉందా ఇండియాకి? హలో సార్. సిమిలర్లీ .io అనేది కూడా ఒక కంట్రీ రిలేటెడ్ కోడ్ అనమాట యాక్చువల్లీ. బట్ IO అంటే ఇన్పుట్ అవుట్పుట్ లాగా స్టైలిష్ గా బాగుందని చెప్పి ఇప్పుడు అందరూ అది వాడుతున్నారు. అయిపోయింది కదా? ఇప్పుడు కిందకి రా ఒకసారి. డిస్క్రిప్షన్ ఏం అక్కర్లేదు. నో నీడ్ టు యాడ్ ఎనీ రీడ్ మీ. సో చాలు. క్రియేట్ రిపోజిటరీ కొట్టేసాయి. Cyclops 331 క్రియేట్ రిపోజిటరీ. నేను ఇంకేం సెలెక్ట్ చేయలేదు, డిఫాల్ట్. ఓకే, వచ్చింది కదా? కొద్ది కిందకి రా. అప్పుడు ఫస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా ఉంటుంది. అలా ఉంచు. టెర్మినల్లోకి వచ్చేసాయి. ఇది టెర్మినల్ కాదురా, ఇది గిట్ బ్యాష్. ఓకే, గిట్ బ్యాష్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ గిట్ ఇన్స్టాల్ చేయగానే కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకేనా? సో కాన్ఫిగరేషన్కి ఏంటంటే 2 కమాండ్స్ ఉంటాయి. మన నేము ఈమెయిల్ పెట్టాలి ప్రాపర్గా. సో నేను కమాండ్స్ చెప్తాను, టైప్ చెయ్యి. గిట్ కాన్ఫిగ్, గిట్ స్పేస్ గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ -- గ్లోబల్ స్పేస్ user.name స్పేస్ డబుల్ కోట్స్ నీ పేరు రాయరా. పూర్తి పేరు అంటే అందరికీ ఈ పేరు కనిపిస్తుంది. నీకు ఏది నచ్చితే అది పెట్టుకో. క్యాపిటల్స్ ఉండాలిరా నేమ్లో. సాయి క్యాపిటల్స్. సాయి ఇంకేం పెట్టవా? సరిపోద్దా? అయితే క్లోజ్, డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ఎంటర్.
నెక్స్ట్ గిట్ అప్ యారో కొట్టు. ఆ సాయి తీసేసి డబుల్ కోట్స్ కూడా తీసేసి ఎంటర్ అంటే చెక్ చేసుకోవడం అనమాట ఏం కాన్ఫిగర్ అయ్యి ఉందనేది. ఓకే. ఇప్పుడు మళ్ళీ అప్ యారో టైప్ చేయి. నేమ్ తీసేసి ఈమెయిల్ అని రాయి. ఈమెయిల్ user.email స్పేస్ డబుల్ కోట్స్లో నీ ఈమెయిల్ ఐడి పెట్టు. ఇది కరెక్ట్గా ఉండాలి రా, తప్పులు ఉండకూడదు. డబుల్ కోట్స్ అంతే. ఎంటర్. సేమ్ మళ్ళీ అప్ యారో చేసి అవన్నీ వెనక తీసేసి చూడు. ఎంటర్. సో ఇది నేమ్ అండ్ ద ఈమెయిల్ మస్ట్ బి కాన్ఫిగర్డ్ వన్స్ ఇన్స్టాల్ గిట్. ఓకేనా, ఇది Okay. ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీ వెబ్సైట్ కోసం ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. MKDIR మేక్ డైరెక్టరీ, MKDIR స్పేస్ నీ గిట్హబ్ ఉంది కదరా, గిట్హబ్ అది ఉంది కదా, అది క్రియేట్ చేయి. 33.github.io. ఎంటర్. సరే, ఇప్పుడు CD CY స్పేస్ CY ట్యాబ్ కొట్టు. ఎంటర్. సో వీ క్రియేటెడ్ ఎ డైరెక్టరీ ఫర్ కీపింగ్ ఆల్ ద కోడ్ అనమాట. ఇక్కడ ఏం చేద్దామంటే మనం గిట్ ఇనిట్, GIT ఇనిట్, గిట్ స్పేస్ ఇనిట్ INIT అంతే. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ అని కొట్ట. ఏమొచ్చింది? ఆన్ బ్రాంచ్ మెయిన్ ఏం లేవని చెప్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఒక readme.md ఫైల్ క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి కమింగ్ ఆన్ యువర్ వెబ్సైట్ అనమాట. ఓకే, నువ్వు VS కోడ్ ఇన్స్టాల్ చేసావు కదా? ఎస్ సార్. ఓకే, సరే, VS కోడ్ ఓపెన్ చేయి. VS కోడ్ ఓపెన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది క్లోజ్ చేశారా, ఇది వెల్కమ్ క్లోజ్ చేసే, ఇది కూడా క్లోజ్ చేసా. పైథాన్ అనేది ఉంది కదా, అది కూడా క్లోజ్ చేసే. క్లోజ్ లేదా? ఫైల్కి వెళ్ళు ఒకసారి. క్లోజ్ ఉంది అక్కడనా? క్లోజ్ విండో కొట్టు. క్లోజ్ విండో మొత్తం పోయిందా? సరే, మళ్ళీ ఒకసారి VS కోడ్ అవుతుంది. లేదా ఇంకో పని చేద్దాంలే, డైరెక్ట్గా ఫైల్ ఇచ్చే, అది వదిలేసి ఫైల్ ఓపెన్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేయరా, నువ్వు ఇందాక క్రియేట్ చేసిన ఫోల్డర్. ఇది క్లియర్ చేసి ఓకే సార్. సైక్లాప్స్కి వెళ్ళు. సైక్లాప్స్లో ఏముంది? ఏం లేదు కదా, అక్కడ ప్లస్ కొట్టరా. క్రియేట్ ఫైల్కి ఉంది కదా ప్లస్, దాని ప్రకారం ఫైల్ క్రియేట్. గివ్ మీ క్యాపిటల్ నేమ్స్లో readme.md, readme స్పేస్ లేదు, readme.small.md అంతే. ఎంటర్. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏదో ఒకటి నీకు నచ్చింది రాయొచ్చు ఇక్కడ. ఓకే, సో సింపుల్గా మనం ఒక చెప్పింది రాయి, హ్యాష్ అంటే టైటిల్ లాగా వస్తుంది పెద్దగా. ఆ లోపల రాయి 1 పక్కన, లేదంటే ఇంకొకటి చేస్తాను.
సార్ ఇది రికార్డ్ అవుతుందా సార్? సరే రా, నువ్వు రాయి కానీ ఇదిగో నేను ఒకటి పంపిస్తాను, అది కాపీ పేస్ట్ చేయరా నువ్వు. ఓకే సార్. అరే రికార్డ్ అవుతుంది, అందుకే మీరు జాగ్రత్తగా రాయండి ఏం రాసిన. ఓకే సార్. చాట్లోకి వెళ్ళావా? చాట్లోకి వెళ్ళు. చాట్ పోస్ట్లో కాదు, అది కాపీ చేయి మొత్తం. కాపీ జస్ట్ సాయి అని పెట్టరు, అక్కడ సాయిస్ వెబ్సైట్ అని పెట్టు, సాయి వెబ్సైట్ అని పెట్టు, వెబ్సైట్ ఎంటర్ పేస్ట్ చేసేసాయి. సేవ్ చేసే పర్లేదు, లేదా పోకరి కమిట్మెంట్ రాద్దామా? రన్ చేయక సేవ్ కంట్రోల్ ఎస్. ఎస్, యూ హ్యావ్ సేవ్డ్ దట్. నౌ గో టు టెర్మినల్, గిట్ స్టేటస్, git add readme క్యాపిటల్ కదా, క్యాపిటల్ స్మాల్ తేడా. నువ్వు క్యాపిటల్ కొట్టి ట్యాబ్ కొడితే వచ్చేస్తుంది, ట్యాబ్ కొట్టచ్చు, మొత్తం టైప్ చేయక్కర్లా. టైప్ ట్యాబ్, అలాగే నువ్వు బ్యాక్ స్పేస్ ఏం కొట్టుకో, జస్ట్ టైప్ ట్యాబ్, ఎంటర్. Now git status again. Yes, now git commit. Space సరే రాయి, ఏదో టైప్ చేయ ఇక్కడ. పర్లేదు అక్కడ మై ఫస్ట్ పేజ్ ఆఫ్ మై వెబ్సైట్ అని ఏదో ట్రై, నీకు నచ్చింది రాయి ఏదోటి. ఫస్ట్ పేజ్ ఆఫ్ మై వెబ్సైట్. సేవ్ క్లోజ్ చేసే, ఈ ఫైల్ క్లోజ్ చేయి. టెర్మినల్కి వెళ్ళి ఒకసారి. అయిపోయింది, ఓకే డన్. నవ్వు మనం ఏం చేద్దామంటే ఒకసారి గిట్హబ్కి వెళ్ళు. ఇందులో ఒక రెండో దానికి రా, కొద్ది కిందకి రా. అది ఉంది కదా, గిట్ యాడ్ రిమోట్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ లైన్ కాపీ చేయి. లైన్ మొత్తం చివరి వరకు కాపీ, గో టు టెర్మినల్ అండ్ పేస్ట్ ఎంటర్. రైట్ క్లిక్ చేయి, పేస్ట్ అలా అవుతుంది. రైట్ క్లిక్ చేయాలనుకుంటా, పేస్ట్, enter. Next go to that GitHub page. ఆ రెండు కమెంట్లు కాపీ చేసే పర్లేదు, ఒకసారి పేస్ట్ చేయొచ్చు. యూ కెన్ కాపీ యాక్చువల్ 3 కమెంట్స్ కాపీ పేస్ట్ చేసేయచ్చు. కాపీ అండ్ గో టు టెర్మినల్ అండ్ పేస్ట్. ఓకే, ఎంటర్. ఇప్పుడు నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది గిట్హబ్ది, నువ్వు ఎంటర్ చేయాలి. అడగాలి నీకు గిట్హబ్ క్రెడెన్షియల్స్ ఏమంటే. See, by the way, when you look at, okay, వచ్చింది. ఏమంటున్నాడు, సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్. నీ బ్రౌజర్లో ఏమైనా ఓపెన్ అయిందా? బ్రౌజర్ ఏదో వెలుగుతుంది చూడు. ఆథరైజ్, authentication succeeded. You may now close this tab అన్నాడు. ఓకే, అయిపోయింది. This tab and return to the application. ఓకే, ఇది అయిపోయింది. నౌ నీ అక్కడికి వెళ్ళిపోయింది. నౌ యూ నీడ్ టు గో టు GitHub. So if I want to summarize the things that we have done,
We have created, you can close this tab. We have created a GitHub repo. Close this tab. Go to that GitHub. GitHub. మీ గిట్హబ్కి వెళ్ళిపోరా. ఇదే వచ్చింది. ఓకే, అందులో నీ రిపోజిటరీ ఒక పక్కన కనిపిస్తుంది కదా బ్లూగా, అక్కడ కాదు లెఫ్ట్లో, అది గో దేర్. సో హియర్ యువర్ పేజ్ ఇస్ దేర్. అది వచ్చింది కదా అప్డేటెడ్ 3 minutes ago. బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే గో టు సెట్టింగ్స్. కోడ్ అని గ్రీన్గా ఉంది కదా, అబోవ్ ద కోడ్ సెట్టింగ్, నాట్ దట్ సెట్టింగ్స్, దిస్ సెట్టింగ్స్. కమ్ డౌన్. కిందకి come more. When you go down, you see come more. You will see something called GitHub pages. Already publish అయిపోయిందిరా. సూపర్. క్లిక్ చేయాలి లింక్. వచ్చేసింది. వెబ్సైట్ యూఆర్ఎల్ పేరు ఏంటి? cyclops331.github.io. సో వాట్ ఎవర్ యూ పుట్ యుల్ కమ్. అర్థమైందా? సో అది చాలా సింపుల్గా అయిపోయింది. చాలా స్టెప్స్ మైండ్ చేశాడు అయితే గిట్హబ్ వాడు. గుడ్. ఓకే, సో టు సమ్మరైజ్, కెన్ యూ సమ్మరైజ్ వాట్ ఆర్ థింగ్స్ వీ హావ్ డన్? ఫస్ట్ గిట్ ఇన్స్టాల్ చేసాం సార్. We installed Git, yes. గిట్ ఇన్స్టాల్ చేసాం. దాని తర్వాత విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం ఏ వెబ్సైట్ ఏదైతే రన్ చేయాలనుకున్నామో అది, ఐ మీన్ ఆ డీటెయిల్స్ ఏవైతే ఇవ్వాలనుకున్నామో అవి రాసాం వెబ్సైట్లో. ఓకే. దెన్ మనం అప్పుడు మళ్ళీ టెర్మినల్, ఐ మీన్ గిట్ బ్యాష్కి వచ్చి గిట్ యాడ్. We added the file, committed it, and then pushed it. Yes. It's a common flow. But before that, one important step is we configured username and email. Yes, sir. Can you go to your GitHub once? Not this one. Okay, sir. Go back. Can you click on the commits? One commit and no. Commits. One commit. Below the code button. Below the code button, there is one commit. Code ani green ga undi. Green code button. Yeah, fine. So if you see first page of my website undi kada, this is the commit what we have done. Yes, sir. So we can see the commits also. 6 minutes it has been. Okay. Now we want to close in 2 minutes. Okay. So I'll summarize once. Okay. So let me share my window. Okay. So you can stop, Sai. Yes. So what I'll do, I'll put in the same page that we have created today. So install Git on your machine. Okay. Next, configuration of username dot. Yeah. Commands are git config minus global. User dot name. This is example. Okay. I'll give example commands. Git config. This one is global. Email. This I'll give for now. Okay. So this is one thing we done. Then we created a directory. Directory. Did git init. After that, what did we do? Status. Git status, sir. Okay, 1 minute. I have some.
Okay, so okay, did git init and then added a new file, readme.md, using VS Code. Okay, then we did the standard flow of git status, git add, git status, git commit, git push. These are the comments. Okay, I'm not giving the exact thing, but this is the flow we follow standard. Okay, and then this also we did. Instead of cloning, we are actually pushing. We pushed our local repo. And then so, Sai, what is your website name? Cyclops331 dot. Republica. It is. Tell me again. CY CYCL CN CL C OPS OPS Cyclops 331 331. Inte kada? Yes. Okay, so these are the steps I have written. I'll actually do the same. Git status, git add, post. I can actually do this is not preferred, but okay, let me not do what is not preferred and say don't do. I'll just do okay, git add, git commit, updated with the steps we did to create a website. Personal website. Git push. So now it should be up on my Rohini Varla dot. It will get updated. Okay, after some time, may not be immediately, but within few minutes it should get updated. So it's not a problem if you don't understand today. Tomorrow we'll okay. Oh, my screen is not visible for some reason. Okay. So I actually executed the same steps again. Git add these things. Okay. Okay. Are you able to see this? Yes or no? Yes, sir. Yes, sir. But if you see, these did not come as we expected, right? We did not write like this. We wrote in different lines. It is coming in single line. Yes, sir. Yes or no? Yes, sir. Sir. So the problem is there is some in GitHub. This one we need to give spaces, 2 spaces at the end. If you want them to come in a new line. If you don't give 2 spaces, they will come in a single line. This is part of Markdown format. Markdown law. This is what happens. Okay. So we need to give 2 spaces at the end. So I saved it again, and Sir, terminal లో మార్చాలనుకుంటే. లేదు. I did. Yeah, now it will work. Git status, git add, git commit, -m, updated formatting with markdown. Git push. Okay, ఇది కూడా అప్డేట్ అవుతుంది. Okay, so I'll share this video with you, whatever we did today. Okay, everyone try to do the same in your machines. Is it clear to everyone? Okay, sir. Yes, sir. Okay.